అంతకుముందున్న 10 ఏళ్లల్లో ఏమీ చేయకుండా ఏ పేదోనికి ఒక ఇల్లు ఇయ్యలే, ఏ పేదోనికి రేషన్ కార్డు ఇయ్యలే. అంటే మేము చెప్పిన విజయాలు ముఖ్యంగా చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా మేము చేసిన విజయాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాలల్లో మున్సిపాలిటీలల్లో పేదవానికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం మరి గత 2 ఏళ్లకెళ్ళి దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అది మరి గవర్నర్ గారి మరి ఆ స్పీచ్లో అది పొందుపరిచిండ్రు. దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి అట్లనే ఇందిరా మిల్లు కాకుండా రేషన్ కార్డులు 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు ఇయ్యలే, పేదోనికి అన్యాయం జరిగింది. ఈరోజు రేషన్ కార్డులో కొత్తగా 13 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అట్లనే కనీసం ఒక 10 లక్షల మంది పాత రేషన్ కార్డులలో కొత్త సభ్యులు చేరవడం జరిగింది. అంతకుముందు దాదాపు 2,70,00,000 మరి ప్రజలు ఈ రేషన్ కార్డుల ద్వారా ఫుడ్ FDS పౌర సరఫరాల విభాగం కింద వివిధ అంశాలు లబ్ధి పొందుతున్న సందర్భంగా ఈరోజు 2,70,00,000 నుంచి 3,38,00,000 మందికి ఈరోజు మరి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అంటే 68 లక్షల మందికి నూతనంగా కొత్తగా మరి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. వివిధ సంక్షేమ కార్యక్రమాలు అందించే కార్యక్రమం జరుగుతుంది. అంటే అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళంతా కూడా నష్టపోయినట్టే. ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, మరి సన్నబియ్యం రాలే. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విజయాలుగా మేము భావిస్తున్నాం.